ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ కొరకు ఈరోజు తిరిగి నూతనమైన ఆహారాన్ని, ఆత్మకు సరిపోయే ఆహారాన్ని నేను తీసుకొచ్చాను. మీరు జాగ్రత్తగా నా మాటలు మీరు విని మీ ఆత్మను బలపరచుకోవాలని ప్రభు పేరిట మనవి చేయించు ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఎలా నీ సహవాసం ఉంది? హౌ ఈజ్ యువర్ ఫెలోషిప్? అనగా సంఘముతో ఎలా సహవాసం ఉంది, మరి దేవునితో నీ సహవాసం ఎలా ఉంది, దాని విషయమై నేను మీతో చెప్పబోతున్నాను. మీరు కొన్ని నిమిషాలు కేటాయించి జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట బ్రతిమిలాడుకుంటున్నాను. నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవిస్తాడు అని గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో చాలా చక్కగా వ్రాయబడి ఉన్నది. కాబట్టి కొన్ని పర్యాయాలు సహవాసము దేవుని బిడలతో దూరమైతే ఆ సహవాసము లోకరీతిగా మారిపోతుంది, లోకరీతిగా దానికి దారి తీస్తూ ఉంటుంది. అప్పుడు నీలో ఒక ప్రశ్న రావడం ప్రారంభిస్తుంది. ఏంటి, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, నేను అన్యుణ్ణి కదా, నేను అన్యురాలుని కదా, మనం ఇట్లుంటే ఎట్లా, మనం అట్లుంటే ఎట్లా అని ఆలోచన చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనము మందిరానికి పోయేటప్పుడు చిన్న టికిలి పెట్టుకొని వెళదాం, మందిరంలో ప్రవేశించేటప్పుడు అది తీసేద్దాం. అయిన తర్వాత మందిరం అంతా అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు తిరిగి అది పెట్టుకుందాం. దేవునికి స్తోత్రం. లోక మర్యాద, లోక సహవాసము కలిగి జీవిస్తే ఇలా భయపడుతూ ఉంటాం. కాబట్టి మనము దేవునికి లోబడి జీవించాలి. దేవుడు చెప్పే మాటలు మనం వినాలి. అప్పుడు మన ఆత్మ బలపడుతూ ఉంటుంది. అప్పుడు దేవుడు మనతో సహవాసము చేస్తూ ఉంటాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సంఘముతో సహవాసము చేసేటప్పుడు అందులో కొత్త కొత్త వారు వస్తూ ఉంటారు. కొంతమంది అన్యులు ఉంటారు, కొంతమంది క్రీస్తును నమ్మి బ్యాప్టిజం తీసుకున్న వారు కూడా ఉంటారు. కాబట్టి మనము వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ నడిపింపులో నడిపింపబడిన వారమైన మనము ఆ మార్గంలోనే నడవాలి తప్ప లోక మర్యాదలకు, లోక అలవాట్లకు మనము గురి కావద్దు. 2 గాజులు వేసుకొని వెళ్దాం, అది లోక మర్యాద. ఒకవేళ వేసుకోకపోతే ఏమనుకుంటారో అని ఆలోచన కలిగి ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఈ రోజున మాట్లాడే మాట ఏంటంటే, లోక మర్యాద వాళ్ళేం అనుకుంటారో 2 గాజులు వేసుకుందాం. లోక మర్యాద నుండి పరలోక మర్యాదలోనికి వచ్చాం మనం. దేవుని నమ్ముకున్న వారందరూ లోక మర్యాద, లోక ఆచారాలు, లోక కట్టుబాట్లు, వాటన్నిటిలో నుండి మనము ఆ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి మరి మనము దేవుని నమ్ముకున్నాం. కాబట్టి వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని నీవు చింతపడకు, భయపడకు. దేవుడు అంటాడు, నీవు నాకు మర్యాద ఇస్తే నేను నీకు మర్యాద ఇస్తాను. నీవు నాకు మర్యాద ఇవ్వకపోతే నేను నీకు మర్యాద ఇవ్వను. నువ్వు అడిగింది నేను ఏమి చెయ్యను. నిజమే దేవుని బిడ్డలారా, ఈ లోకరీతిగా ఆలోచించినట్లయితే మనము ఎవరి దగ్గరికి అయితే వెళ్తామో ఆ ఇంటి వారు మనల్ని గౌరవిస్తారు. మనం వెళ్ళకుండా ఉన్నట్లయితే వాళ్ళు గౌరవించరు. అందుకే పెద్దవారికి చిన్నవారు లోబడాలి, పెద్దవారికి చిన్నవారు లోబడాలి. చిన్నవారు పెద్దవారి మీద చెలాయింపు చేయకూడదు, అది పద్ధతి కాదు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ విధంగా చాలామంది భయపడుతూ నడుస్తూ ఉన్నారు. కనుక దేవుని వాక్యము ఈ విధంగా అంటుంది, లోకరీతిగా జీవించే వారితో సహవాసం చేయకూడదు.
లోకరీతిగా జీవించే వారితో సహవాసం ఎప్పటికీ చేయకూడదు. ఎందుకనంటే వాళ్ళ అలవాట్లు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ కొన్ని మాటలు వాస్తు వలన ఇలా బాగవుతారు, వాళ్ళే బాగుండరు, వాస్తు ఈ విధంగా చేసుకుంటే బాగవుతారు అని చెప్తూ ఉంటారు. అది లోక రీతిగా ఆలోచించే ఆలోచన. కాబట్టి మనము క్రీస్తు మీద ఆధారపడుతూ దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుండో అది మనము వినాలి. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలతో సహవాసము చేయ నేర్చుకో, అప్పుడు విశ్వాసంతో జీవించగలం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.